వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్య వ్యవస్థను భ్రష్టు పట్టించారని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో 23,70,00,000తో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ భవనాల పనులను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యతో కలిసి మంత్రి పరిశీలించారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెరిగిందనటానికి పెరిగిన ఓపీలే నిదర్శనమని సత్యకుమార్ అన్నారు. ప్రాంతాల్లో గతంలో ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద మంజూరు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లకి విలేజ్ హెల్త్ క్లినిక్గా పేరు పెట్టుకున్నారు, కానీ వాటి నిర్మాణం మీద మాత్రం దృష్టి పెట్టలేదు. 5 సంవత్సరాల్లో కేవలం 3,105 మాత్రమే నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో 1,200 కోట్లతో మంజూరుతో 4,500 భవనాల నిర్మాణం కూడా ఇవాళ పూర్తి చేస్తాం. అనేక ప్రాంతాల్లో భవనాలు కూడా పూర్తయిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా 100 PSCలు కొత్తగా మంజూరు చేయడం కానీ, లేకపోతే IPHL ల్యాబులు కానీ మంజూరు చేయడం కూడా జరుగుతుంది. బాపట్ల జిల్లాకి 234 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణం జరిగింది. చాలా ప్రాంతాల్లో పూర్తి కూడా అయింది. అదేవిధంగా చీరాల నియోజకవర్గం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టు కేంద్ర ప్రభుత్వ సహకారంతో PM అభిమ్ పథకం కింద ఈ ప్రాంతంలో హైవే తర్వాత ఈ సముద్రం కూడా దగ్గరలో ఉన్నప్పుడు ట్రామా కేసులు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ గౌరవ శాసనసభ్యులు మాలకొండయ్య గారి కృషి మేరకు, వారి విజ్ఞప్తి మేరకు ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ను కూడా 23 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. మొత్తంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ క్రిటికల్ కేర్ బ్లాక్ కానీ 37 కోట్లు చీరాల నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది.